వారణాసిలో బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించి ఈ ఈవెంట్ని ఇంకాస్త మెమరబుల్ చేసినటువంటి మా ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. నేను బేబీ సినిమా చూసినప్పటి నుంచి కూడా తీసింది ఒక్క సినిమా అయినా కానీ, అంటే అది రెండో సినిమాగా బేబీ, అంతకు ముందర అది నేను చూడలేదు, బట్ నేను చూసింది బేబీ. బట్ ఆ ఒక్క సినిమాతో నేను సాయి తేజస్కి ఉన్న ఫ్యాన్స్లో నేను కూడా ఒకనని చెప్తున్నాను. సో ఈ సాంగ్ విజువల్స్ చూసిన తర్వాత కూడా అదే స్టాండర్డ్లో ఉంటుంది. చాలా ఫీల్ గుడ్ మూవీ అని చెప్పి అర్థమవుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ మా ఫ్రెండ్ మణి చేసిన పాట చాలా హాంటింగ్గా ఉంది. వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఇది ఈ పాటలో ఇంకెన్ని పాటలు ఉంటాయి మొత్తం అన్నీ, ఇంకా 7 సాంగ్స్. సో 7 సాంగ్స్ ఒక లవ్ స్టోరీలో అంటే చెప్పట్లేదు, బ్లాక్ బస్టర్ అని అర్థమవుతుంది. ఎందుకంటే లవ్ స్టోరీకి ప్రాణమే మ్యూజిక్. ఆ మ్యూజిక్ చాలా చక్కగా కుదురుతూ ఉంది. అండ్ ఫేసెస్ ఆ హీరో హీరోయిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ విజువల్స్ కానీ అన్నీ. ఐమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ. అండ్ ఈ ప్రిటెక్స్ట్తో ఇక్కడ నాకు ఒక సర్ప్రైజ్, మన మ్యూజిక్ ఫ్రెండ్స్ అందరినీ కూడా, పాత ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక ఒక వేదిక మీద కలవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇట్లా మళ్ళీ మళ్ళీ అందరూ కలుస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ.